ఇప్పుడు 3 పార్టీల నజరంతా జూబ్లీహిల్స్ మీదే ఉందబ్బా. ఉప ఎన్నిక కదా, మరి ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికిస్తే ఎంత ఫాయిదా, గెలవాలంటే ఏం చేయాలి, గా జిమ్మేదారి ఎవరికెత్తాలి, ఏరే పార్టీలకెంచి గుంజుడేంది, ఎరైటీ ప్రచారం ఏంది అనే బిజీలున్నాయి. ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే 6 నెలల లోపట ఎలక్షన్లు పెట్టాలనే రూల్ ఉంది కాబట్టికే ముందు సందే ఓట్ల కార్యంలో ఉన్నాయన్నట్టు. దీని గురించి మల్లోనాడు వివరంగా చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే కర్మ ముచ్చట్లు అరుచుకుందాం పాన్రి. బనకచెల్ర పంచాయతీ బంక సాగినట్టే సాగుతుంది. నీళ్లలో తెలంగాణకు ఎవరు అన్యాయం చేసిరో చర్చ చేద్దామని కేసీఆర్ సార్ కు నిన్న గిట్ల సవాల్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం, నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? అటుకెళ్ళి సప్పు లేదు, మళ్ళీ హరీష్ రావు సారే ముంగట్టుకొచ్చిండు ఎప్పట్లేకనే. అసెంబ్లీలో మాట్లాడుకుందామని సర్కార్ వాళ్ళు పిలుస్తుంటే మీరేంది సారు గిట్లా నవర్తిరి? దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చ చేద్దామని రేవంత్ రెడ్డి సార్ ఇన్ని మాటలు పిలిచినా పాత సీఎం సార్ ఎందుకు వస్తలేడు? ఈ ముచ్చటిట్లుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకింత మంది సాక్షులు వచ్చిండ్రు ఇవాళ సిట్ ముంగట్కి. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట 4000 మంది ఫోన్లు రికార్డ్ చేసిరంటే చూడండిగా. అందులో ప్రతిపక్షాల లీడర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, జడ్జిలు, కొందరు సినిమాలు, ఆఖరికి గులాబీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారట. కేసులున్న పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నా బాస్ ఎవరో దొరకవచ్చే పని నడుస్తున్నది. ఇక సినీ తారలు కూడా వదలలే, సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇక కార్ రేసింగ్ కేసులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ సార్ కు మళ్ళీ నోటీస్ పంపింది ఏసీబీ. 1 నాడు ఈ సార్ ఇంటర్వ్యూ. మొన్న రామన్ వచ్చి వివరాలు చెప్పిండు కదా, దాన్ని బట్టి అరవింద్ సార్ ను క్వశ్చన్లు అడుగుతారు అన్నట్టు.